హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీని తీసుకొచ్చేసింది ఫ్రెండ్స్. మరి ఇన్స్టెంట్గా టమాటా నిలువ పచ్చడి చేసేద్దామా? అప్పటికప్పుడు చూడగానే నోట్లో లలాజలం ఊరేలాగా ఉంటుందన్నమాట. సో ఈ పచ్చడి మనం ఇన్స్టెంట్గా ఒక అర కేజీ టమాటాకి ఎలా పట్టుకోవాలనేది నేను చెప్పేస్తున్నా. సో పూర్తి మెజర్మెంట్స్తో చక్కని టిప్స్తో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఇలా అర కేజీ పండు టమాటాలను కడిగేసి ముక్కలుగా కోసి ఆరబెట్టేసేయండి. సో కొంచెం ఆ నీళ్ళ తడి అనేది పోయి ఈ టమాటా రసం ఉంటుంది. ఆ తర్వాత ఆ ముక్కలు మరియు అర కేజీ టమాటా కదా, ఒక 50 గ్రాముల చింతపండు పిక్కలు మరియు చెత్త అలాంటివి ఏమీ లేకుండా తీసేసేయండి. ఆ రెండు కూడా ఒక బాణలీలో వేసేసి చక్కగా ఉడకబెట్టేసేయండి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, టమాటాలో నుంచి వచ్చే రసంలోనే ఈ రెండు చక్కగా మగ్గిపోతాయి. సో ఆ తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు ఆగి ఒక్కసారి కింద నుంచి పైకి కదిపేసేయండి. చూడండి, ఇలా కదిపి మళ్ళీ మూత పెట్టి ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. చక్కగా గుజ్జు గుజ్జుగా తయారైపోతుంది. సో టమాటా ముక్క నుంచి తోలు వేరయ్యేలాగా ఉడికితే సరిపోతుంది. అప్పుడు మనం మూత తీసేసి ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించండి. తర్వాత ఇలా ఒక్కసారి ఇలా దగ్గరగా చేసుకుంటే ఇలా గుజ్జుగా వచ్చేస్తుంది. ఈ టైంలో పొయ్యి ఆపేసేయండి. ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు కొలతలు. సో సాల్ట్ తీసుకోవాలి, 2 స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను. సో 2 నుంచి 3 స్పూన్ల కారం వేసుకోవాలి. సో ఎక్కువ ఘాటుగా ఉంటే కనుక ఒక 2 స్పూన్లు సరిపోతుంది, తక్కువ అయితే 3 స్పూన్లు. అలాగే 1/2 స్పూన్ పసుపు, ఒక గుప్పెడు అంటే ఒక 20 గ్రాముల వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతుపిండి వేసి గ్రైండ్ చేసేసుకోండి. పేస్ట్గా మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఎలా ఉంది చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. సో తర్వాత బాణలీలో ఆయిల్ 200 ml తీసుకున్నాను. ఆ తర్వాత తాలింపులు వేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చేయండి. ఈ కరివేపాకు ఆ పోపులో వేసేయాలన్నమాట. సో మనం పరిగెట్టుకుంటూ వచ్చేలోపు పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగుతుంది. సో అలా చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వేగి ఇలా కనిపించిన తర్వాత ఒక గుప్పెడు అంటే 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఒక గుప్పెడు వెల్లుల్లి తొక్క తీసేసినవి వేసేయండి. సో మనకి జీడిపప్పు ఉప్మాలో జీడిపప్పు ఎంత ముఖ్యమో ఇక్కడ వెల్లుల్లి మనకు అంత టేస్ట్ ఇస్తాయి. అలాగే చూడడానికి కూడా వెల్లుల్లే మంచి అందంగా కనిపిస్తాయి. సో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని వేసేసి కలిపేస్తూ ఉండడమే. మొత్తంగా ఆయిల్ అంతా కూడా పట్టేలాగా ఒక్కసారి కింద నుంచి పైకి పైనుంచి కిందకి కలిపేసేయండి. చూడండి, ఇక్కడే బాగుంది కదా చూడడానికి. అంతే, లాస్ట్కి వచ్చేసాం. సో ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా టమాటాకి బాగా పట్టుతుందన్నమాట, అంటే పీల్చుకుంటుంది. కలుపుతూ ఉంటే మధ్యలోకి వెళ్తుంది. ఆ తర్వాత మన అజినోమోటో తెలుసు కదా, అంటే ఇంగువ. ఆ ఇంగువ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేయండి. ఇది కూడా మొత్తం కలిసేలాగా ఒక్కసారి మొత్తం తిప్పేసేయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల్లో, అలా ఏం కాదు వెంటనే వడ్డించుకున్నా కూడా అదిరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే చూస్తున్నారు, 2000-3000 మంది, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.